నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఎన్నికల సమయంలో చంద్రబాబు వరాల జల్లు కురిపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ఏ పథకాలు ప్రవేశపెడితే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందనే విషయాన్ని వివరిస్తున్నారు. ప్రధానంగా మహిళలను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు. మహాశక్తి కింద 5 కార్యక్రమాలను ప్రవేశపెడతామన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. అమరావతిలో పేద విద్యార్థుల ఉన్నత విద్యకు రుణ సౌకర్యం కల్పించేలా టీడీపీ చేయూతను ప్రారంభించారు. కలలకు రెక్కల పథకంలో భాగంగా విద్యార్థినులతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఏడాదికి 15,000 చొప్పున తల్లికి వందనం కార్యక్రమం తీసుకువస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా చదివించే అవకాశం కలుగుతుందన్నారు. మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేస్తున్నారన్నారు. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఆదాయం వస్తోందన్నారు. మెరుగైన అవకాశాలిస్తే మహిళలు మరింత ముందుకెళ్తారన్నారు. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు వచ్చాయంటే అది ఎన్టీఆర్ చొరవే అన్నారు. ఉద్యోగాల్లో, కాలేజీల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చామన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే అందరూ నవ్వారని, ఇప్పుడు ఐటీలో మన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్నారు. మహాశక్తి కార్యక్రమంలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఏడాదికి 20,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దీపం పథకం పేరుతో ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 నుండి 59 మధ్య వయసున్న మహిళలకు ఏడాదికి 18,000 ఇవ్వనున్నామని చంద్రబాబు తెలిపారు.